కొన్ని మాటలు చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. ఒక ఆయన గురించి అక్కడ రాయబడింది, అతడు మంచి మనస్సు కలిగినటువంటి వాడు. చదువుతారు. ఏ మనసు అంటండి? నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టెదను. కాలేబు గురించి రాయబడింది. ప్రియులారా, కాలేబు అనే వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మోషే కాలేబు ఎటువంటి వాడో తెలుసా? మంచి మనస్సుతో నన్ను వెంబడించినటువంటి వాడు. కాలేబు అంటే కుక్క. పేరు చెడ్డదైనా కానీ మనసు ఎలాంటిది చెప్పండి అమ్మా? మంచి మనస్సు. కానీ ఈరోజు మన పేర్లు మాత్రం బ్రహ్మాండం, పేర్లు మాత్రం మంచి. తినే ఆహారం కూడా ఏం తింటాం? ఏదో ఒకటిలే పెట్టు, సర్దిదో బొద్దుదో అంటావా? మంచి ఆహారం తింటాం. బట్టలు కూడా ఉన్నట్లో మంచి కట్టుకుంటాం. ఇల్లు కూడా ఎలా కట్టుకుంటాం? ఒక 5-6 ఏళ్ళు ఉంటే చాలే, వేసేరా, స్లాబ్ వేసే, సిమెంట్ తగ్గించాయి, ఇసుక తగ్గించాయి అంటావా? తినే ఆహారం మంచిదే, తాగే నీళ్లు మంచియే. మినరల్ వాటర్, మళ్ళీ జనరల్ వాటర్ కూడా కాదు. తాగే నీళ్లు మంచియే, కట్టుకునే బట్టలు మంచియే, ఉండే ఇల్లు మంచిదే. కానీ లోపల హృదయం మంచిగా లేదంట. బైబిల్ చెప్తుంది మనస్సు మంచిగా లేదు చాలామందికి. మైండ్ మంచిది కాదు. పైకి మంచోడు మంచి కావాలి, అన్నీ మంచివి కావాలి, కానీ చేసేది మంచిది కాదు. కాలేబుని మనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇజ్రాయిల్ ఎవరిని గురించి అనకుండా ఇతను ఒక్కడి గురించి అంటున్నాడు. కాలేబు మంచి మనసుతో నన్ను వెంబడించాడు. కానాన్ దేశానికి వెళ్ళినప్పుడు వచ్చి మంచి సాక్ష్యం చెప్పాడు నా గురించి. దేవుడు అంటున్న మాట. మిగతా వాళ్ళు చెడ్డ సాక్ష్యం చెప్పారు. మనం వెళ్ళలేము, ఓడిపోతాం, వెళ్తే చేస్తాం. వాళ్ళందరూ రాక్షసుల్లాగా ఉన్నారు. మనం ఎక్కడ? మన కాళ్ళకి ఎక్కడ సమానం? వద్దు, వెళ్ళొద్దు, పదండి వెనక్కి వెళ్ళిపోదాం ఐగుప్తు అని. వాళ్ళేమో చెడు సమాచారం చెబితే ఈ కాలేబేమో మంచి సమాచారం చెప్పాడు. ప్రజలారా భయపడొద్దు, వాళ్ళు పెద్దోళ్ళు అయితే అవ్వచ్చు, గొప్పోళ్ళు అయితే అవ్వచ్చు, మన దేవుడు వాళ్ళకంటే గొప్పవాడు, వాళ్ళు మనం వేసేస్తాం, వాళ్ళు మన కింద అయిపోతారు. ఆ దేశం మనదే ఆ దేశం, వెళ్ళిపోదాం, పదండి ముందుకి అని కాలేబు మంచి సాక్ష్యం ఇచ్చాడండి. మైండ్ సెట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, మంచి ఆహారం తినే ఈ మనిషి, మంచి నీళ్లు తాగే ఈ మనిషి, మంచి వస్త్రాలు కట్టుకునే ఈ మనిషి హృదయం ఎందుకని మంచిగా ఉండట్లేదు? లోపల అన్నీ మంచి ఆలోచనలు ఎందుకు రావట్లేదు? మంచి పనులు ఎందుకు చేయట్లేదు ఈ వ్యక్తి? కారణం ఏంటంటే హృదయం చెడిపోయిందండి. అందుకే బైబిల్ అంటుందిగా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి ఉందంట. హృదయానికి ఘోరమైన వ్యాధి ఉందంట. గుండె జబ్బున్న పర్ల, హృదయానికి రోగం ఉండకూడదు. దేవుడు పరలోకం రానీడండి. పైకి మంచిగా ఉంటున్నారు మనుషులు. ఎరికో పట్టణానికి దైవజనుడైన ఎలీషా వస్తే ఎరికో పట్టణస్తులు అంటారు, దైవజనుడా, ఈ పట్టణము రమ్యమైంది, కానీ కింద నీళ్ళు ఉన్నాయే, వెబ్బే అసలు మంచిగా తాగి చేస్తున్నారు, చాలామంది రోగులైపోతున్నారు అంటారు. ఆ ఊరోళ్ళు వచ్చి దైవజనుడైన ఎలీషాతో మాట చదువుతారా? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదయ్యా, నా ఏలిన వాడవైన నీకు కనబడుతుందే గాని అయ్యా ఈ పట్టణం చూడటానికి రమ్యంగా ఉంది కదా, నీకు అలా కనపడుతుంది కదా, ఇక్కడున్న బిల్డింగ్లు రమ్యంగా ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లు రమ్యంగా ఉన్నాయి కదా, అది ఖర్జూర వృక్షముల పట్టణం అంట ఎరికో పట్టణం. దాని పేరు సువాసన. ఎరికో అంటే సువాసన, పేరేమో సువాసన, చూపులకేమో రమ్యంగా కనబడుతుంది. అద్భుతమైన ఈత చెట్లు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి,
దేవుని బిడ్డలారా, తిన్నగా పెరిగే తమాల వృక్షాలు ఉన్నాయి అక్కడ. ఎరికో పట్టణంలో అద్భుతమైన బిల్డింగులు ఉన్నాయి, పెద్ద పెద్ద కోటగోడలు ఉన్నాయి. కానీ అసలు ఉండాల్సిన నీళ్లు ఉన్నాయి భూమిలో, అవి పాడైపోయినాయ్యా. ఆ నీళ్లు మంచివి కాదయ్యా అంటున్నారు. అవి తాగి కొంతమంది రోగులైపోయారయ్యా. ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన ఏం కలగదంట? మరణము కలగదు. ఎంతవరకు మరణం కలిగింది ఆ నీటి వలన. రోగాలు వచ్చినాయి జనాలకి ఆ నీటి వలన. మనుషుల హృదయాలను బట్టి ఏమండి ఈ రోజున చెడుతాను భూమి మీద. నేను మంచిగా కనపడుతున్నా, చక్కగా మంచి తల చొక్కా వేసుకుని శుభ్రంగా గడ్డం చేసుకుని జుట్టు అంతా కూడా తీసేసి పిచ్చోళ్ళకి జుట్టు పెంచుకోకుండా చూసి వాళ్ళకి మంచిగా కనపడుతుంది. హృదయం మంచిగా లేకపోతే ఏముందండి? ఉండాల్సింది అదే కదా, ఉండాల్సింది అదే కదా. ఎంత అందంగా ఉంటే ఏంటి బుద్ధి సరి లేకుండా? ఎంత అందంగా ఉంటే ఏంటి బుద్ధి వంకర పెట్టుకొని? ఏమండి 5,000 6,000 రూపాయలు సొక్కా ఎత్తే ఏంటి హృదయంలో సరి లేకుండా? నువ్వెంత పెద్ద బూత్ బంగ్లాలో ఉంటే ఏంటి? నీ గుణం సరి లేకుండా, మనసు సరి లేకుండా, మైండ్ సరిగా లేకుండా, హృదయంలో పాపం పెట్టుకుని. కాబట్టి ఎరికో రమ్యంగా ఉంది కానీ చూడటానికి, దాని లోపల ఉన్న నీళ్లు, భూమిలో ఉన్న నీళ్లు మంచివి కాదంట. దానివలన ప్రజలందరూ కూడా నీ ఆలోచనలు బట్టి నీ కుటుంబంలో గొడవలు వస్తున్నాయేమో, నీ బుద్ధిని బట్టి నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయేమో. దేవుని బిడ్డ విమర్శించాలని కాదు, సరి చేసుకుంటే ఏ గొడవలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. ఉండాలి మనం చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి కాదంటలేదు, మంచి ఇల్లే కట్టుకోవాలి. దేవుడు మీకు అవి ఇస్తాడు. మంచి ఆహారమే తినండి, మంచి నీళ్ళే తాగండి. ఎవరో ఒక ఆయన హిమాలయాల నుండి తెచ్చుకుని తాగుతాడంటే నీళ్ళు. పాపం 200 ఏళ్ళు బతకాలనేమో. ఎక్కడి నుంచి అండి? ఇక్కడ అక్కడ కాదు, మాట్లాడండి. హిమాలయాల పర్వతాల నుండి. ఏ నీళ్ళు తాగితే ఏంటి? లోపల సరిగా ఉండాలి కానీ. అర్థమవుతుందండి? కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, కాలేబు మంచి మనసుతో దేవుని వెంబడించాడు. దేవుని సన్నిధికి వచ్చే మనము మంచి మనసు కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడండి. మన మనసు, మైండ్ సెట్ ఎలా ఉండాలి? మంచిదై ఉంటే దేవుడు మేలు చేస్తాడు. యెహోవా మంచి వారికి మేలు చేసి దేవుడై ఉన్నాడు. నీ కుటుంబానికి, నీ పిల్లలకి దేవుడు మేలు చేస్తాడు. నీ మంచితనాన్ని బట్టి నువ్వు అంటావు, ఈ లోకంలో మంచితనం అనేది పనికిరాదండి అంటావు. కానీ మీ లోకానికి పనికి రాకపోవచ్చు, దేవుడికి పనికి వస్తుంది అది. నీ మంచితనాన్ని బట్టి నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పు. ఆమేన్. తెరువు నోరు. ఆమేన్. పిల్లలు దీవించబడాలంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంట? మంచివారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో నువ్వు ఏ మనిషినైనా అడుగు, ఆ వ్యక్తి చెప్పేది ఏంటంటే మంచితనం పనికిరాదండి ఇక్కడ అంటారు ఎవరైనా. వాస్తవమే, నన్ను అన్నారు, మిమ్మల్ని అన్నారు. ఏం పనికిరాదు? ఎలా ఉండాలంట? ఢీ అంటే ఢీ. వాడు ఒకసారి బండితో గుద్దితే మనం 2 సార్లు గుద్దాలంటే పనికిరాదు ఈ లోకంలో. అది వాస్తవమే కాదంట్లో. కానీ దేవుడికి పనికి వస్తుంది. అది నేను అనేది, దేవుని దృష్టిలో పనికి వస్తుంది. నిజమే. మంచోడు ఈ లోకానికి అమాయకుడును చేతగానోడు. మంచిగా బ్రతికేవాడు ఈ లోకం దృష్టిలో చేతగానోడు. అరే ఇటు చేతగానోడు రా అంటారు. నిజమే, అది వాస్తవం, 100% కరెక్ట్. మంచితనం 10 రూపాయి పనికిరాదు ఈ లోకంలో. మంచివాడిని బాధ పెడతారు, మంచివాడిని ఏడిపిస్తారు, మంచివాడిని నెడతారు, కొడతారు, అనగదొక్కేస్తారు, తొక్కుతారు భూమిలోకి. అర్థమవుతుందా? మనం బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే 1,00,000 ప్రశ్నలు అడిగి చంపుతారు. నేను లోన్ కడతానండి, ఏదో రకం కడతాను సార్ అన్నా సరే. ఎట కడతావు? అది ఇది.
ఒక్కొక్కరు ఉంటారు ఎగ్గొట్టి విమానాల్లో తిరిగేవాళ్ళు, దేశాలని తిరుగుతారు. వాడి పేరు అది గుర్తు రావట్లేదండి. అయ్యా వెరీ గుడ్, బాగా చెప్పారు నాన్న. విజయ్ మాల్యా. వాడు తిరిగే విమానాలు ఎంత ఖరీదైనయో, వాడి దేశాల్లో ఉండే ఆస్తులు ఎంత విలువైనయో, కోట్ల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి సరదాగా తిరుగుతాడు. మనకి 10,000 అప్పు ఉంటే నిద్ర పడుతుంది మనకి, అవును కదా. విజయ్ మాల్యా అనేవాడు 1,000 కోట్లు ఎగ్గొట్టినాడు, దాక్కుంటున్నాడు. అసలు వాడి సరదాలు అన్నీ కాదు, వామ్మో. కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మంచిదనం పనికిరాదు ఈ భూమి మీద అని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, చెప్పేది మీతో చెప్తున్నాను, మనం మంచివారం అయితే దేవుడు మన పిల్లలకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి కాలేబు మంచి మనసు పేరేమో కుక్క, పేరు బాగపోయినా మనిషి బాగున్నాడు, పేరు బాగపోయినా మనసు బాగుంది. పేరు వజ్రం అంట. వజ్రం అంటే ఏంటి? వజ్రం అంటే ఏంటండి? అబ్బా, ఎన్ని కోట్లు ఖరీదు వజ్రం అనేది. పేరు వజ్రం లేరుగా ఇక్కడ ఉన్నా, ఏమనుకో, ఎవరు లేరు, నాకు తెలుసుగా మీ అందరి పేర్లు. ఏం వజ్రం? కోహినూరు వజ్రం. చేసే పనులని పనికిమాలిన పనులు, విలువ తక్కువ పనులు, విలువ లేని పనులు, విలువ లేని మాటలు. మా ఊరిలో కావుండేది సమాధానం, ఆ పేరే సమాధానం. ఎక్కడికి వెళ్తాడు గొడవ లేకుండా ఇంటికి వెళ్తాం. పాస్టర్ గారు ఎందుకు పెట్టాడు కానీ నా పేరు. అసలు మా అమ్మాయిని కూడా తిడతా ఉంటాం అప్పుడప్పుడు, నీ పేరేమో శాంతి, నువ్వు చేసే పనులన్నీ అశాంతి, మాకు శాంతి లేకుండా చేస్తావు అని తిడతా ఉంటాం. పేర్లు అసలు ఏరి బుక్కుల్లో ఏమంటే పేర్ల పుస్తకాలన్నీ తెచ్చి ఏరి పెడతారు. వీళ్ళు చేసే పనులన్నీ చండాలమైన పనులు. ఏమండి, ఒక్కొక్కరు అయితే యేసయ్య పేరే పెట్టేసుకుంటారు. యేసు అవసరమా? ఆ పేర్లు అవసరమా? మరియమ్మ. కాబట్టి తప్పుగా అనుకోమా అండి దేవుని బిడ్డలారా. పేరుకు తగ్గట్టుగా జీవితం ఉంటే బాగుంటుంది. అది వాక్యం చెప్పేది. పేరుకు తగిన జీవితం ఉంటే ఎంత బాగుంటుంది. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? కనుక దేవుని బిడ్డలారా, కాలేబును మనం చూసినప్పుడు మంచి మనస్సు కలిగిన వాడు. మన శరీరం బాగున్నా బాగపోయినా, మన బట్టలు బాగపోయినా బాగుండాలి, కానీ మనసు బాగుండాలి. మనసు మంచిదై ఉండాలి, మాయ మనసు ఉండకూడదు. అందుకే యేసయ్య అన్నాడు, మారు మనసు పొందండి, మీ మనసు మార్చుకోండి. అది ఆయన ప్రకటించిన సువార్త. పరలోక రాజ్యంలోకి మీరు రావాలంటే మారు మనసు పొందాలి, మీ మనసు బాగోవాలి. యు మస్ట్ చేంజ్ యువర్ మైండ్, యు మస్ట్ రిపెంట్. తిరగాలి మీరు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి మంచి మనసు అనేది ఉండడం ఎంతైనా ఆశీర్వాదం. కాలేబు మంచి మనసుతో వెంబడించాడు. అరణ్యములో ప్రజలందరూ ఆహారం లేనప్పుడేమో ఏడ్చారు, సణిగారు, గొణిగారు. కాలేబేమో దేవునికి ప్రార్థన చేశాడు, దేవా నువ్వు నమ్మదగిన వాడు అయ్యా, నేను సనగట్లేదయ్యా, అందరిలాగా నువ్వు ఆహారం ఇవ్వగలవు. అరణ్యంలో నీళ్లు లేనప్పుడు అందరు మోషే మీద తిరుగుబాటు చేశారు, అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని. కానీ వాళ్ళు సణిగారు, కానీ కాలేబు సణిగితే వారితో కూడా చనిపోయేవాడు, అరణ్యంలో రాలిపోయేవాడు. కానీ కాలేబు అలా సనగల, దేవా నువ్వు మాకు నీళ్ళు ఇవ్వగలవు ప్రభువా, ఏ విధం చేతనైనా మాకు నీళ్లు సమృద్ధిగా ఇస్తావు ప్రభువా అని నమ్మికతో ప్రార్థన చేశాడు. అందుకని మంచి మనసుతో వెంబడించాడని రాయబడింది బైబిల్లో. ఎర్ర సముద్రం ఎదురైతే అందరు సణిగారు, కానీ కాలేబు సనగలేదు. దేవా ఐగుప్తులో 10 అద్భుతాలు చేశావు, ఇది ఒక లెక్క కాదు, నువ్వేదైనా చేస్తావు ఇక్కడ నాకు తెలుసు అని నమ్మకంతో వెంబడించాడు దేవుణ్ణి. 30 లక్షల మందిలో ఒకే ఒక్కడి గురించి మరి ప్రభు ఎందుకు చెప్తున్నాడు అక్కడ? కాలేబు మంచి మనసుతో నన్ను వెంబడించాడని. మిగతా వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లా దేవుడు? స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.
ఆకాశం నుండి మన్నా కురుస్తుంటే మాకు ఎప్పుడు ఈ మన్నా అయినా తిని తిని బోరు కొడుతుంది, నోరు చప్పగైపోతుంది, మాకు మాంసం కావాలి అని వాళ్ళు శనిగితే కాలేబు శనగలా. దేవుడు ఇస్తే అది, ఏది ఇస్తే అదే సంతోషం, నేను అదే తింటాను. అది మంచి మనసు అంటే అది. దేవుడి వాళ్ళు గాత రేపిస్తాడు నీకు, వేచియుండు, ఓపిక ఉండి ఎందుకు సనుగుతావు దేవుణ్ణి? మంచి మనసుతో వెంబడించిన వాడు, అతన్ని మాత్రమే రాణిస్తాను ఆ కనాన్ దేశానికి అన్నాడు దేవుడు. యోషువా నువ్వు కాలేవు, మీ ఇద్దరే ఆ పాత తరంలో వాళ్ళు, మిగతావాడు ఎవడు రావడానికి నాకు ఇష్టం లేదు, కొత్త తరాన్ని తీసుకెళ్ళు. వాళ్ళందరూ చనిపోతారు అరణ్యంలో. దేవుడు ఎంత బాధపడ్డాడు మిగతా వాళ్ళ గురించి. సణుగులు ఉండకూడదు. పద్దాక నీ భర్త మీద సణగమాకు, దేవుడికి ఇష్టం ఉండదు. పద్దాక నీ భార్య మీద గొణగమాకు, దేవుడికి ఇష్టం ఉండదు. పిల్లల మీద గొణగమాకు, సంఘం మీద గొణగమాకు, సంఘంలో విశ్వాసుల మీద తోటి విశ్వాసిగా నువ్వు కూడా సణగమాకు. నీ తోటి విశ్వాసేగా. సేవకుల మీద సణగమాకు. ఎందుకు సణుగుతావు? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సణుగితే పాస్టర్ గారికే నష్టం, నీకే నష్టం. మంచి మనసుతో వెంబడించిన వాడు కాలేవు. ఎంత చక్కని మాట. మళ్ళీ చదువు మా మాట. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు వెళ్ళే దేశములో, ఆ కానాను దేశములో నేను అతన్ని ప్రవేశపెడతాను. కాలేబు తర్వాత ఆ దేశంలోకి వెళ్ళినాక అంటాడు, యోషువా ఆ కొండ ప్రాంతం నాకు ఇస్తావా? నేను ఆయన జయించి దాన్ని స్వాధీనం చేసుకుంటాను. నాకు అప్పుడు ఎంత బలం ఉంది, ఇప్పుడు అంతే బలం ఉంది అంటాడు. 40 ఏళ్ల క్రితం మనం కనాన్ దేశానికి వేగు చుట్టానికి వెళ్ళామే, యోషువా నువ్వు కూడా వచ్చావు కదా నాతో పాటు, నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది నాకు అంటాడు. అంత బలం ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఆరోగ్యం ఇచ్చాడు, దీర్ఘాయువు ఇచ్చాడు, జయించే సత్తా ఇచ్చాడు, ఆ కనాను దేశంలో కొండల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే బలం ఇచ్చాడు దేవుడు. ఆయన కారణం అతని మంచి మనస్సు. ఏ మనసు అండి? యవనస్తులారా, మంచి మనసు కలిగి ఉండండి. మీ తల్లిదండ్రుల దగ్గర, సేవకుల దగ్గర, సంఘములో. అర్థమవుతుందా? కాబట్టి మంచివారికి దేవుడు మేలు చేస్తాడు. నీ పిల్లలకి మేలు చేస్తాడు. వాళ్ళు చెడ్డగా ఉన్నారు, నేను ఎందుకు మంచిగా ఉండాలి అనుకుంటే మరి నువ్వు మేలులు పోగొట్టుకుంటావు. కర్మాడు అనుభవిస్తాడు, పోనీయటమే, మనకెందుకు? అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? కనుక కాలేబు మంచి మనసుతో, పూర్ణ మనస్సుతో దేవుని వెంబడించుట చేత పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన దేశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన పిల్లల తరతరాలు ఆ దేశంలో హాయిగా జీవించారు. మంచి మనసు లేని మిగిలిన వాళ్ళు అరణ్యములోనే వారి జీవితాలు ముగించబడినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, మనకి టైం సరిపోదు. అలాగే మన మాటలు మంచి మాటలుగా ఉండాలంట. మత్తయి సువార్త 12:35 ఉంది. మత్తయి సువార్త 12:35 సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. ధననిధి అంటే లోపల హృదయం, మనసు. మంచి విషయాలు తెస్తాడు, మంచి మాటలు మాట్లాడతాడని అర్థం. సజ్జనుడు మంచివాడు. దుర్జనుడైతే, చెడ్డవాడైతే తన హృదయంలో నుండి చెడ్డ మాటలు పలుకుతాడు. పద్దాకా చెడ్డ మాటలు పలుకుతాడు ప్రతిసారి. ఈరోజు నీ మాటలు కూడా మంచి మాటలుగా ఉండాలి. నీ మనసు మంచిదై ఉండాలి. రెండవదిగా నీ మాటలు కూడా మంచి మాటలై ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు అంటారుగా, నోరు మంచిదైతే
అనండి పర్లేదు, గట్టిగా అనండి. ఏమవుద్ది? కానీ నోరే తేడా. ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఒక్కోసారి దాని అంత మంచిది ఉండదు. ఆ నోరు ఆ నోట్లో ఉండి వచ్చే మాటలు ఒక్కోసారి దాని అంత పనికిమాలింది కూడా ఉండదు. ఆ నోరు అంత పనికిమాలి. అందుకే యాకోబు భక్తుడు అంటారు, అరే బాబు, ఎక్కడైనా ఒకే ఓటలో నుండి మంచి నీరును చేదు నీరును ఊరతాయా? ఎక్కడన్నా ఇక్కడ ఊరతాయి. ఎంతమందికి ట్యాప్లు ఉన్నాయి ఇంట్లో? పంపులు ఉన్నాయి. పంపు లేని వాళ్ళు ఎవరుంటారు? ట్యాప్ లేని వాళ్ళు ఎవరుంటారు? బోర్ పంపులు లేని వాళ్ళు, బావిలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరును ఊరునా? తీయని నీరు చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, ఈరోజు విశ్వాసులు కోరుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈసారి ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రార్థన చేయడానికి నన్ను పిలుతారుగా, పంపేసుకోవడానికి పిలుతారా? ఈ దెబ్బతో మానేస్తారు, ఇక పిలవరా. కాబట్టి నేను వచ్చి ప్రార్థన చేస్తా. దేవా, బోరేస్తున్నారయ్యా, 150 అడుగులు వెళ్తున్నారయ్యా, 150 అడుగులు వెళ్తున్నారు కాబట్టి ఆదివారం మధురమైన నీళ్ళు ఇవ్వయ్యా. సోమవారం చేదు రావాలి ప్రభువా, మంగళవారం చేదు రావాలయ్యా, బుధవారం, ఆదివారం చాలయ్యా అని ప్రార్థన చేస్తాయి. ఈసారి చైనా పిలుస్తారు, ఇక నన్ను పిలుస్తారా? ఎందుకంటే కొంతమంది విశ్వాసులు ఆదివారం మంచి మాటలు, మంచి ప్రార్థనలు, మంచి పాటలు, మంచి వాక్యాలు, సోమవారం ఏమో చెడు మాటలు. జల ఒకటే, అదే నోరు, అదే గొంతు, అదే హృదయం, అదే బ్రెయిన్, కానీ మాటలు తేడా ఉంటున్నాయంట. మంచి మాటలు మాట్లాడాలంటే మనం ప్రియులారా చేదు రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. తాగేది మినరల్ వాటరేగా, ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి? ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మంచి తాగుతున్నాం కదా, మంచి మాటలు ఎందుకు రావట్లా? దేవుని మాటలు, మంచి మాటలు. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న దేవుని మాటలు మంచివి. ఆయనలో చెడుతనం లేదా? ఇదిగో నేను సర్వలోకులు మార్గమున వెళ్ళుచున్నాను. ఈ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటి విషయంలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. మంచి మాటలు, దేవుని మాటలు, మధురమైన మాటలు. ప్రియులారా, తేనె కంటే మధురం. అర్థమవుతుందా? తేనె కంటే మధురమైనవి దేవుని యొక్క మాటలు. నీ మాటలు చక్కగా ఉంటేనంట ప్రజలు నీకు దాసులైపోతారంట. ఒక రాజు ఉంటాడు బైబిల్లో, రెహబాము అని, సొలొమోను కుమారుడు. సొలొమోను చనిపోయిన తర్వాత అతని కొడుకు రెహబాము రాజు అవుతాడు. ప్రజలందరూ వచ్చి, అయ్యా, మీ నాన్నగారు మా మీద ట్యాక్స్లు వేసి బాగా బరువుగా పెట్టాడు మా మీద, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆ బరువు తగ్గిస్తావా, పెంచుతావా అంటే, 3 రోజులు ఆగిరండి చెప్తాను అన్నాడు. 3 రోజులు ఆగిరండి చెప్తాను అన్నాడు ఆ ప్రజలందరూ. ఈలోపు తన తండ్రి కాలంలో ఉన్న పెద్దవాళ్ళని, మంచి వాళ్ళని పిలిచి, సలహాదారుల్ని, మరి ప్రజలు వచ్చేలా అంటున్నారు, పెద్దాయన ఏం చేద్దాం? మన తండ్రి కాడి బరువు అయిందంట వాళ్ళ మీద, ఆయన ట్యాక్స్లు వేసాడంట, పన్నులు కట్టించుకున్నాడంట, మరి అది తగ్గించాలా వద్దా, నేను ఇంకా పెంచాలా, మీరేం చెప్తారు పెద్దాయన? పెద్ద మనుషులు పిలిచి అడిగితే వాళ్ళు అన్నారు, బాబు నువ్వు చక్కగా మాట్లాడు, వాళ్ళతో నువ్వు చక్కగా మాట్లాడు, బరువు తగ్గిస్తానని చెప్పు. నువ్వు చక్కగా మాట్లాడితే వాళ్ళు నీకు దాసులు అయిపోతారు, నిన్ను వదిలిపెట్టరేక, నిన్ను వదలరు, ఎక్కడికి వెళ్ళరు. నువ్వు వాళ్ళతో చక్కగా మాట్లాడితే, కరుగ్గా మాట్లాడొద్దు, కఠినంగా అసలు మాట్లాడొద్దు అని చెప్తే వినకుండా కుర్రాళ్ళని పిలిచాడు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక తన చుట్టూ పెరిగిన స్నేహితులను పిలిచాడు. రే, ఇదిరా సంగతి, నేను కొత్తగా రాజయ్యానుగా,
ఇప్పుడు ప్రజలందరూ వచ్చారా, తండ్రి కాడి వాళ్ళ మీద బరువు అయిందంట, పన్నులు కట్టించుకున్నాడంట. మరి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, తగ్గిస్తాను ఏమైనా వచ్చారా. ఈ పెద్దోళ్ళు ఏమో తగ్గించమంటున్నారు, మీ సలహా ఏంట్రా అంటే వాళ్ళు అంటారు, వద్దో పొరపాటు నా పని చేయొద్దు, ఇంకా పెంచుతానని చెప్పు భారం వాళ్ళ మీద అనేసరికి ఏళ్ళ మాట విన్నాడు, కుర్రోళ్ళ మాట. ఆ పెద్దోళ్ళు అన్న మాట ఏంటంటే, నువ్వు మంచిగా వాళ్ళతో మాట్లాడితే నీ మాటలను బట్టి వాళ్ళు నీకు దాసులు అయిపోతారు అన్నాడు. ఆ మాటలు నేను చెప్పేదాన్ని ఎక్కడ ఉన్నాయంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చూడండి అమ్మా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము చదవండి. వారు నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి, పెద్దలు అంటున్నారు, తలపండిన జ్ఞానులు అంటున్నారు, యవనస్తులైన రాజుతో రెహబాంతో అంటున్నారు. ఇప్పుడు చదువు మళ్ళీ అమ్మా. వారు నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలు ఆడిన ఎడల, అది వారితో నువ్వు మంచి మాటలు ఆడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పారు. మంచి మాటలు మాట్లాడయ్యా వాళ్ళతో, ప్రజలతో. అవుతుందా? ఇక్కడ మీరు అందరూ ఉన్నారు యవనస్తులు, రా హలో త్వరగా ఎట్లా అన్నాను అనుకో, రెండోసారి అత్తారాలు నా దగ్గరికి. జయరాజ్ గౌట్ వస్తున్నాడు, సరిగ్గా పెట్ట మైకు, అదేంటి అడ తిప్పుతా అన్నా సరే పాపం పాస్ గారు అట్టకు తిడతాడులే, ఆయనకి బీపీ ఎక్కువ అని సర్దుకుపోతాడు. మిగతా వాళ్ళు సర్దుకుపోతారా? రాయండి ఏంటి తెల్లవారుజాము లేకమేంటి అన్నా అనుకో, నీకెందుకు అనరు అంటారా అనరా? ఏమనాలి, అయ్యా లేకండి అయ్యా, నాన్న సతీష్ లేకినానా వెళ్ళినానా అనాలి. కానీ నేనేదో మీ మీద నాయకుడినే, నేనేమన్నా లీడర్నా? పరిపాలన చేయడానికి ఉన్నానేంటి ఇక్కడ? ఊరుకుంటారు పరిపాలన చేస్తే? మీకు సేవ చేయడానికి ఉన్నాం మేము, మీకోసం ప్రార్థనలు చేయడానికి ఎప్పుడు పిలితే అప్పుడు వచ్చి మీ అవసరంలో, మీ బాధల్లో, మీ సంతోషంలో పాల్గొని మిమ్మల్ని దేవునిలో పెంచడానికి ఉన్నాం, అంతేగాని పెత్తనం చేయడానికి కాదుగా. అవునా? ఇక పెద్దల మాట వినకుండా ఏం చేశాడు మనోడు? అలా చెప్తే చదువు తల్లి, త్వరగా చదువు, టైం అవుతుంది మనకి. అయితే అతడు పెద్దలు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుట ఉన్న యవనస్తులను ఆలోచన చేసి నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలనని, ఈ జనాలకి నేనేం ప్రత్యుత్తరం ఇవ్వాలి మీరు యోచించితిరో చెప్పుడని వారిని అడగగా, యోచించుతో చెప్పండి రే, మనందరం కలిసి పెరిగాం కదరా, కాకపోతే నేను రాజునయ్యాను, మీరేం అట్లా ఉన్నారు, మీరు నా ఫ్రెండ్సేరా, మనందరం ఒకటేరా, నేను రాజునైనా నేను ఒకటేరా, చెప్పండి ఏం చేద్దాంరా? ప్రజలు వచ్చారు, బరువు తగ్గించమంటున్నారు, ట్యాక్సులు తగ్గించమంటున్నారు, పన్నులు తగ్గించమంటున్నారు, జీతాలు పెంచమంటున్నారు, ఏం చేద్దాంరా? ఏంట్రా అంటే వాళ్ళు ఏమన్నారు, అరే ఆ పని చేయొద్దు అంటున్నారు కదా. అతనితో కూడా పెరిగిన యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా నా చిటికెన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. మా తండ్రి నడుము మీకు బరువు అయిందేమో, నా చిటికెన వేలు ఇంకా బరువు అవుద్ది మీకు అంటే ఇంకా ఎక్కువ పెడతాను ట్యాక్సులు అంటాడు. కట్టలేనన్ని ట్యాక్సులు పడేస్తా మీ మీద, అది చెప్పాలంట ప్రజలకి. అదే చెప్పాడు ఈ రాజు. తెంగరోడు అనాలా ఏమనాలి? పెద్దల మాట వినాలా, కుర్రాళ్ళ మాట వినాలా? మొత్తం కట్టుకుని వెళ్ళిపోయారు. ఆయనతో మనకు పని ఏంటి, పదండి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయారంట ప్రజలందరూ. 14 వచ్చినవా 15 వచ్చినవా? 14 వచ్చిన చూడమ్మా. వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దాని మరింత బరువు చేయుదును, నేను దానిని మరింత బరువు చేస్తాను. తండ్రి మిమ్మును చబుకులతో దండించాడు గాని నేను మిమ్మును కొరడాలతో దండించాను, నేనైతే మిమ్మల్ని కొరడాలతో కొట్టేస్తానంటున్నాడు. యెహోవా ఎంత భయంకరమైన మాట అండి. యెహోవా షీలోనీయుడైన అహియా ద్వారా
ద్వారా నెబాతు కుమారుడైన యెరోబోముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము ఆ ప్రజలు వెళ్ళిపోయారన్న మాట ఎక్కడుందమ్మా? యెషయా 16 అంట చూడండి. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు దావీదులో మాకు భాగమేది, మాకు భాగం ఏంటి, ఇంకా యెషై కుమారుని మాకు స్వాస్థ్యము లేదు, ఇశ్రాయేలు వారులారా ఈ గుడారమునకు పోవుడి, మీ గుడారాలకు వెళ్ళిపోండి అనుకుంటున్నారు అందరూ కూడా. ఇతనితో ఇక మనకు పని లేదు, పదండి పోదాం. జనులు దూరం అయిపోయారు. ఇతని నోటి మాటలను బట్టి, కఠినమైన మాటలను బట్టి, కరుకు మాటలను బట్టి దూరం అయిపోయారు. నీ మాటలే మనుషులు నీకు దగ్గర చేస్తాయి, నీ మాటలే మనుషులు దూరం అయిపోతారు. మంచి మాటలు మనం మాట్లాడాలంటండి. మన మనసు మంచిదిగా ఉండాలంట, మన మాటలు మంచివిగా ఉండాలంట. ఇంకా చెప్పాలంటే మనం మంచి క్రియలు చేయాలంట. 2వ దినవృత్తాంతాలు 19:3 ఉంది, మంచి క్రియలు. వీలుంటే మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే దేశంలో నుండి దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి, మంచి క్రియలు కనబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మనలో ఏ క్రియలు ఉండాలి చెప్పండి, అందరు చెప్పండి, నోరు తెరిచి. ఏ క్రియలు ఉండాలి? తబిత అని ఉంది, శిష్యురాలు అపొస్తలుల కార్యంలో మంచి క్రియలు చేసింది ప్రజల కొరకు. పాపాత్మురాలైన స్త్రీ మరియ కూడా యేసయ్యకు ఒక మంచి కార్యం జరిగించిందంట. బైబిల్లో రాయబడ్డారు వీళ్ళు. అవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. మన దేవుడు మంచివాడు. మనము కూడా ఆయన బిడ్డలమైన మనం మంచివారుగా ఉందాం. మనసు విషయంలో, మాటల విషయంలో, క్రియల విషయంలో, నడవడిక విషయంలో, ప్రవర్తన విషయంలో దేవుని బిడ్డలారా అన్నిటిలో మంచివారే బ్రతుకుదాం, మేలు పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని కృపకు పాత్రలం అవుదాము. అలాగున దేవుడు మనలను, మన కుటుంబాలన్నిటినీ కూడా ఆయన ఆశీర్వదించునుగాక.